భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వార్ల దేవస్థానం, రాజధాని స్కూల్ పక్కన, గోశాల, నిజాంపేట్, హైదరాబాద్. ఈ దేవస్థానం ఈ ప్లేస్లో ఉందండి. కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో జరిపించడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు రుద్రహోమం చేయటం జరుగుతుంది. ఈ హోమము నవంబర్ 1 శనివారం అండి, శుద్ధ ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో రుద్రహోమం జరిపించడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించినందుకు స్వామివారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ ఓం నమ శివాయ. రోజు పూజలు చేసుకోవటం వేరండి, ఇలాగా హోమం చేసుకుంటే వచ్చే తృప్తి, స్వామివారి మీద మనసు పెట్టి ప్రశాంతమైన మనసుతో, కల్మషం లేని మనసుతో స్వామివారిని మనసు నిండా నింపుకొని మనం హోమంలో కూర్చొని హోమం చేస్తే ఆ ప్రశాంతతనే వేరు. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. ఇంకింతకంటే స్వర్గం ఎక్కడుంటుంది అనిపించే అంత అనుభూతిని పొందవచ్చు అన్నమాట. రుద్రహోమం చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. అన్నింటికంటే ఫస్ట్ నరదిష్టి పోతుంది. మన మీద పడి ఏడ్చి, మన మీద కుళ్ళు కుతంత్రాలు చేసి, అంటే మనం ఎంత మంచి చేసినా కూడా అది గుర్తించకుండా తిరిగి మన మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళ యొక్క కుళ్ళు అంటే దిష్టి, అవేవి మన దగ్గర సోకకుండా ఈ హోమం చేయటం వల్ల ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే, కుటుంబంలో ఏమన్నా కలతలు ఉన్నా, అంటే ఏదైనా సమస్యలు గొడవలు ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఏమైనా జాతకంలో ఉండే దోషాలు ఏమన్నా ఉన్నా కూడా, అంటే రాహు శని గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏమన్నా అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం తప్పు చేయకపోయినా కర్మఫలం, ఇంతకుముందు ఎప్పుడన్నా మనకు తెలుసో తెలియక చేసే తప్పులు, కర్మఫలాలు ఏమన్నా తప్పు జరిగి ఉండుంటే అవన్నీ కూడా క్షమించబడతాయి. మనం ఏదైనా ధర్మబద్ధమైన సంకల్పాన్ని పెట్టుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ, మన మైండ్లో అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. గణపతి పూజ స్టార్ట్ అయిందండి. ఈ 3000కు ఎంత హోమ ద్రవ్యం అంటే, మీకు ముందు ఉన్న హోమ ద్రవ్యం నేను ఒక్కో హోమానికి ఒక్కో హోమ ద్రవ్యం చెప్తూ ఉంటాను. దాని ప్రకారం ఈ 3000 తీసుకొని ఎంత వస్తే అలా స్వాహ అన్నప్పుడు మాత్రమే ఇలా సమర్పణ భావంతో, ఇలా వేయకూడదండి. ఇలా తీసుకొని ఇలా వేసేయాలి. సమర్పణ భావంతో ఇలా వేయకూడదు, సమర్పణ భావంతో ఇలా వేయాలి. స్వాహ అన్నప్పుడు మాత్రం వేయాలి. ఎందుకయ్యా స్వాహ అన్నప్పుడు మాత్రం వేయాలంటే, అగ్నిదేవునికి 2 భార్యలు ఉన్నారనమాట. ఒక ఆమె పేరు స్వాహాదేవి, ఇంకో ఆమె స్వతాదేవి. ఈ స్వాహాదేవి అంటే స్వాహ అనగానే పలుకుతుంది అనమాట అమ్మవారు. మనం ముందుగా గణపతి హోమం చేసుకుంటాం. గణపతికి ఇవ్వాలంటే స్వాహ అన్నప్పుడు ఈ అమ్మవారు నోరు తెచ్చుకుంటుంది అనమాట. స్వాహ అన్నప్పుడు మాత్రమే మీరు వేయాలి. స్వాహ ముందు వేసినా, స్వాహ తర్వాత వేసినా అమ్మవారు స్వీకరించదు. కాబట్టి నేను ఎప్పుడైతే స్వాహ అంటానో అప్పుడు తీసుకొని సమర్పణ అనుకోండి. ఇప్పుడు గణపతి హోమం చేసేటప్పుడు గణపతి ఇదం నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. స్వాహ చెప్పిన మాత్రం ఇప్పుడే వేయాలి. స్వాహ ముందు కానీ స్వాహ తర్వాత కానీ వేయకూడదు. అలాగే మీకు హోమకుండ పైన మహాగణాధిపతయే నమః మనఃపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమః గణపతికం కవిం కవేణాశ్రవస్త్రమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద మహాగణాధిపతయే నమః. ఓం లం నమస్తే గణపతయే ఆత్మాసు నిత్యం కృతో వచ్మే సత్యో వచ్మే అవతారో అమృతారో సర్వం. మనం ప్రతిరోజు పూజ చేసి స్వామివారికని ఏ దేవుడికైతే మనం పూజ చేస్తామో ఆ దేవుడికి మనం నివేదన పెడతాం కదా. ఆ నివేదన పెట్టేటప్పుడు స్వామివారు ప్రతిరోజు మనం పెట్టిన దాన్ని జస్ట్ చూస్తారంట, అంటే తినరు, చూస్తారు. అదే మనం ప్రసాదం కింద వాళ్ళ చూపు పడ్డ దానినే మనం ప్రసాదం కింద తీసుకుంటాము. అదే అమృతం కింద లెక్క. కానీ మనకు దేవతలు ప్రసాదం తినాలి అంటే ఏం చెయ్యాలి అంటే
హోమం చేయాలి. మనం హోమం చేసేటప్పుడు మనం ఏ దేవుణ్ణి అయితే మనం స్మరించుకుంటూ, ఏ దేవుడికైతే మనం పూజ చేస్తూ అంటే స్వాహ అని అంటుంటామో, ఆ అగ్నిహోత్రంలో నుంచి ఆ స్వామి, ఆ దేవుడు నోరు తెరుస్తారంట. స్వాహ అనే టైంలో అలా నోరు ఓపెన్ చేస్తారంట. మనం వేసే ద్రవ్యము పక్కకు పడకుండా కేవలం స్వాహ అన్న టైంలో మాత్రమే మనం కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా ఆ స్వామివారి నోట్లోకి వెళ్ళిపోతుందంట. అంటే మనం హోమం చేయటం వల్ల దేవతలకి నివేదన అంటే నైవేద్యాన్ని డైరెక్ట్గా ఇస్తున్నామని అర్థం. అంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నామని అర్థం అన్నమాట. పూజ అనేది మన మైండ్ని, మన ఆలోచనల్ని ఒక పాజిటివ్ మార్గంలో నడిపించటానికి ఉపయోగపడే ఒక వే. అదే మన అమ్మ మార్గం. కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకే అభిషేకం స్టార్ట్ అవుతుందండి స్వామివారికి. ఆ తర్వాత అలంకరణ 12:30కి అలంకరణ చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ స్వామివారిని చూస్తుంటే అది ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో, చాలా బాగుంటుందన్నమాట. స్వామివారు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. నేను వాటన్నింటిని కూడా షార్ట్ పెడుతున్నాను ప్రతిరోజు. నాకు ఎంత టైం కుదరకపోయినా వీల్ చేసుకొని 11:30కైనా సరే నేను షార్ట్ పెడుతున్నాను. అది చూసే భాగ్యం, అదృష్టం ఎంతమందికి ఉంటుందో ఇంకా నేను చెప్పలేను. అది దైవానుగ్రహం. అలాగే సాయంత్రం 6:30కి ఆకాశదీప పూజ ఉంటుందన్నమాట. అయితే ఆకాశదీపం పూజను కూడా ప్రతిరోజు ఈ నెల రోజులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అవకాశం ఇవ్వటం జరుగుతుంది మన ఆలయ ధర్మకర్త చంద్రమౌళి గారు. అది కూడా అందరికీ తెలిసే విధంగా నేను దాన్ని కూడా షార్ట్ రూపంలో చేసి వీడియో పెడుతున్నాను. అది కూడా చూడొచ్చు అన్నమాట మన అమ్మ మార్గం ఛానల్లో. మన టెంపుల్ శివాలయమే అయినా కూడా మన దేవాలయంలో త్రిమూర్తులు కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నారు. మీరు చాలా వాటిల్లో అంటే తెలిసిన వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే తెలుస్తుంది కదా. త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు మన దేవాలయంలో. హోమం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా హోమం పూజ చేస్తున్నారనమాట. అలా మన దేవాలయంలో ఉండే ప్రతి దేవతామూర్తులకి, మన ఇష్టమైన దేవతామూర్తులకి అందరికి కూడా హోమం చేయటం జరిగింది. 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో 3:30కే అభిషేకాలు స్టార్ట్ అవుతాయండి స్వామివారికి, శివయ్యకి. తర్వాత సాయంత్రం 6 గంటలకి ఆకాశదీపం పూజ, తర్వాత కోటి ఒత్తి దీపారాధన, తర్వాత జ్వాలాద్వారణం, తర్వాత పాలల్లో చంద్రబింబ దర్శనం చేయించి ఆ పాలని వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి మన దేవాలయంలో. భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహంతో మన ఆలయ ధర్మకర్త చంద్రమౌళి గారు, నిర్మల అంటే నేను, మనకింత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఆ స్వామివారికి, చంద్రమౌళి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అదేంటి వీళ్ళ గురించి వీళ్ళే చెప్పుకుంటున్నారు అనుకోవద్దండి. ఎందుకంటే స్వామివారి యొక్క అనుగ్రహం లేనిది శివానుగ్రహం లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. అది 100% నిజం. ఆయన అనుగ్రహం లేకపోతే ఇవన్నీ మేము ఎలా చేయగలుగుతామండి? ఆయన అనుగ్రహంతో ఆయన చేయించుకుంటున్నారంతే. మనం ఎంత బొమ్మలం. హోమం మాత్రం చాలా ప్రశాంతంగా, హాయిగా, చాలా బాగా జరిగిందండి. ఈ అనుభూతి ఎంత బాగుంది అంటే అది అక్కడ ఉండి ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఈ వీడియో చేసి మీ అందరికీ అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కాస్తో కూస్తో ఆనందాన్ని, ప్రశాంతతని కల్పిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని పెడుతున్నాను. అందరిపై శివానుగ్రహం ఉండాలని, అందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలని, ఏదన్నా
చెడు ఆలోచనలు ఉన్నా కూడా ఈ ఈ అగ్నిలో పోవాలని అందరము కూడా మంచి మనసుతో ప్రశాంతంగా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థాట్స్తో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 16వ తారీఖు ఆదివారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందండి. అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ప్రశాంతతని కల్పించిన, మనశ్శాంతిని కల్పించిన కామెంట్ చేయండి. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.